RTI Live News. Ask for right. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రజకుల జీవితాలు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు అడియాసలైనాయి. రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వాపోయారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్లో నర్సంపేట రజక సంఘం అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ అధ్యక్షతన 4/1/2026 ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి డాక్టర్ పొనుగోటి గోపాల్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇల్లందుల సాంబయ్య, తెలుగుదేశం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా అధ్యక్షులు ఐలోని అభిషేక్, ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి, జిల్లా నాయకులు సంఘం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏదైతే తీసుకొచ్చిందో ధోబీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ధోబీకి కేటాయించాలి. గతంలో మరి అగ్రవర్ణాలకు కేటాయించి ఉతకడం మాత్రం మేమే ఉతుకుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ మొత్తం అంతా మాకే ఇవ్వాలి, మేమే ఉతకాలి. ఆ కాంట్రాక్ట్ కూడా మాకు ఇవ్వాలి. ఒక విషయం అయితే, రెండో విషయం రజక ఫెడరేషన్ కాదు, మాకు రజక కార్పొరేషన్ ఇవ్వాలి. మరి దీంట్లో బాగా వివక్షత చూపెడుతున్నారు. నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ కానీ రజక ఫెడరేషన్ కానీ తీసేసి రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉందో మరి 40 సంవత్సరాలు నిన్న వృత్తిదారుడికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి, మరి జీవిత బీమా ఏదైతే గౌడన్నలకి ఏ విధంగా అయితే 5 లక్షలు ఇస్తున్నారో అదేవిధంగా మా కూడా ప్రమాదవశాత్తు చనిపోయిన మా వృత్తిదారులకు కూడా మరి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే వృత్తి చేసుకుని జీవనోపాధి చేస్తున్నారో వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వము, ఎందుకంటే సంక్షేమ ప్రభుత్వం కాబట్టి, ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మరి మా రజక వృత్తిదారులు కూడా మరి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని, మరి ముఖ్యంగా ఈ దేశంలో 2 క్యాస్టులు మాత్రమే ఒకే వృత్తి చేస్తున్నాయి. ఒకటి నాయ బ్రాహ్మణ అయితే 2 రజకులు. ఈ దేశం మొత్తం రజకులు అంతా ఒకే వృత్తి చేసి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి భిన్న రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం. మరి ఒకే వృత్తి చేసే మాకు మరి కొన్ని రాష్ట్రాలు రజకులు ఎస్సీ జాబితాలు 18 రాష్ట్రాలు, మిగతా 11 రాష్ట్రాలు మరి ఏ విధంగా ఓబీసీలో కొనసాగుతాం ఒకసారి మీరు పరిశీలించాలి. ఆనాడు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే రజకులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఆమె ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో, మరి ఈ ప్రభుత్వం కూడా, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు మరి ఆ ఆర్డినెన్స్ ని అధ్యయనం చేసి మరి ఎస్సీ జాబితాలో చేర్చట్లేదు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం, ఈ జాతికి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఎస్సీ రిజర్వ్ రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పిన వారు ఈరోజు అదృష్టానికి వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసి రజకులను ఎస్సీ జాబితాకు తీర్మానం చేసి మనం పంపిస్తే, కేంద్రానికి పంపిస్తే మేము సాధించుకునే దిశగా మేము ఆ విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి, ఎందుకంటే ప్రజా సంక్షేమ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి పాలనని అందిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి అదృష్టం మాకుంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారు చాకలేగా యూనివర్సిటీ అని ప్రకటించడం హర్షించదగినటువంటి విషయం. వారు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. కాబట్టి అనేక సమస్యల పైన మేము సతమతమవుతున్నాం. కాబట్టి మా రజకుల యొక్క ప్రత్యేకంగా రజకులు సేవ చేసే కులం కాబట్టి మరి ఆలోచించి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి పట్టణ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజక మేము మరి సంఘం రమేష్ అన్న మరి పిలుపు మేరకు రావడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మరి ఐలోని అభిషేక్ కూడా హాజరు కావడం జరిగింది. ఈస్ట్ జోన్ కన్వీనర్ మరి నార్లగిరి కుమారస్వామి, అదేవిధంగా నర్సంపేట పట్టణ డివిజన్ కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ కూడా హాజరు కావడం జరిగింది. వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గోపిరాజు గారు.